హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనకి సేల్స్ ఫోర్స్లో ఎనీ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే మనం ఎందుకు కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాము అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా చూసాము. మనం ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసాము లాస్ట్ వీడియోలో, ప్రాపర్టీ అని చెప్పి. ఇప్పుడు మనం ఇక్కడ సెటప్కి వెళ్ళిపోయి ఇట్లా ఆబ్జెక్ట్ మేనేజర్లో క్లిక్ చేయగానే మనం ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో ఈ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతే ఇది మనం లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఆబ్జెక్ట్. అండ్ ఇప్పుడు మనకి క్రియేట్ చేసిన వెంటనే బై డిఫాల్ట్గా 4 ఫీల్డ్స్ అనేవి వస్తాయి. సో ఇవి స్టాండర్డ్ ఫీల్డ్స్. మనం కస్టమ్ ఫీల్డ్స్ లైక్ ఈ 4 ఫీల్డ్స్తోనే మన ఆబ్జెక్ట్కి సాటిస్ఫై అవ్వదు. లైక్ ఇక్కడ చూడండి, ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము నిన్న మనం. సో ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో మనకి బై డిఫాల్ట్గా 4 ఫీల్డ్సే వస్తాయి. వీటిని మనం ఎడిట్ చేయలేము. అండ్ ఇన్ జనరల్గా ఆలోచిస్తే ఒక ప్రాపర్టీ గురించి ఆలోచిస్తే లైక్ ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్లో చూసుకుంటే nobroker.com అట్లాంటి వెబ్సైట్స్లో చూసుకుంటే ఒక హౌస్ మీరు సర్చ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి ఎలా కనిపిస్తాయి, లైక్ ఆ ప్రాపర్టీ నేమ్, స్క్వేర్ ఫీట్ ఎంత, ఎప్పుడు లిస్ట్ చేశారు, ప్రైస్ ఎంత, అండ్ ఇలా ఇక్కడ ట్రైల్ హెడ్లో దీన్ని ఎగ్జాంపుల్ చూసాం ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి. ఇక్కడ చూసుకుంటే ప్రాపర్టీ నేమ్ ఏంటి, ప్రైస్, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, అండ్ ఎప్పుడు లిస్ట్ చేశారు దాన్ని, అండ్ టోటల్ స్క్వేర్ ఫుట్ ఎంత, ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్ ఎంత, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ప్రాపర్టీకి సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 4 స్టాండర్డ్ ఫీల్డ్సే ఉన్నాయి. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయాలి అంటే మనకి కస్టమ్ ఫీల్డ్స్ ద్వారా స్టోర్ చేసుకుంటాము. సో ఆ కస్టమ్ ఫీల్డ్స్ని మనం ఇప్పుడు చూద్దాము. ఫీల్డ్స్ రిప్రజెంట్స్ కాలమ్స్ ఇన్ డేటాబేస్. సో ఇంతకుముందు చూసాము ఆబ్జెక్ట్ అంటే టోటల్ టేబుల్ అని చెప్పి, ఫీల్డ్స్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్. సో ఇక్కడ ఫీల్డ్స్ అంటే ఏంటి, కాలమ్స్. బేసికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ ఆఫ్ రికార్డ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఆ ఫీల్డ్స్లో మనం వాల్యూస్ని స్టోర్ చేస్తాము. రికార్డ్ ఇస్ అ సెట్ ఆఫ్ ఫీల్డ్ వాల్యూస్. ఓకే, ఫీల్డ్ అని చెప్తున్నాం ఇంతసేపు. ఒక రికార్డ్ అంటే ఒకే ఫీల్డ్ ఉండదు. ఇక్కడ చూసుకోండి, ప్రస్తుతానికే బై డిఫాల్ట్గా 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ఫీల్డ్ వాల్యూస్. మన కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా అవి కూడా సెట్ ఆఫ్ ఫీల్డ్ వాల్యూస్ కిందనే కన్సిడర్ చేస్తాము. సో రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఫీల్డ్ వాల్యూస్. In Salesforce, there are 2 types of fields, that is standard field and custom field. Okay, standard fields ante enti fields that are already present in Salesforce for standard and custom objects by default and cannot be deleted or edited. Okay, by default ga ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన వెంటనే మనకి 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి వస్తాయి. అండ్ వీటిని మనం ఎడిట్ చేయలేము. లైక్ ఒక్కసారి మనకి ఆటో నెంబర్ వచ్చిందంటే వి కాన్ చేంజ్ ద ఆటో నెంబర్. అండ్ ఓనర్ని చేంజ్ చేయలేము, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, వీటెవరిని కూడా మనం చేంజ్ చేయలేము. ఇవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఈ రికార్డ్లో ఏదైనా చేంజ్ చేస్తే లాస్ట్ మోడిఫైడ్ బై ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇవి స్టాండర్డ్ ఫీల్డ్స్. వీ కాంట్ ఎడిట్ ఆర్ డిలీట్ ద స్టాండర్డ్ ఫీల్డ్స్. అండ్ Salesforce provides 4 standard fields in every custom object by default that are created. Okay, 4 custom fields అనేవి వస్తాయి అన్నారు. అవేంటి, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, ఓనర్, ప్రాపర్టీ నెంబర్. అంటే ఎప్పుడు క్రియేట్ చేసాము, లైక్ ఎప్పుడు క్రియేట్ చేసాము అండ్ ఎవరు క్రియేట్ చేశారు, టైమ్ అండ్ యూజర్ నేమ్ కూడా వస్తుంది. లాస్ట్ మోడిఫైడ్ కూడా టైమ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ నేమ్ కూడా, అండ్ ఓనర్ ఎవరు, అండ్ లైక్ ఇది నేమ్, బై డిఫాల్ట్గా నేమ్ అంటాము. ఈ నేమ్ మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఆటో నంబర్ కూడా ఉండొచ్చు. సో ఈ 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, స్టాండర్డ్ గురించి చెప్పుకున్నాము. ఓకే, కస్టమ్ ఫీల్డ్స్. ఎప్పుడు మనం కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాము, ద కస్టమ్ ఫీల్డ్స్ ఆర్ యాడెడ్ బై యూజర్స్ అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. దే మే ఆర్ మే నాట్ బి రిక్వైర్డ్. సో లైక్ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి చూసుకుంటే మనకి
ఇంకా స్టాండర్డ్ ఫీల్డ్స్తో సరిపోవట్లేదు మనకి, ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఏం తెలియట్లేదు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. దీనికి మనం అడిషనల్గా ఇంకా టెక్స్ట్ కావాలి అన్నప్పుడు కస్టమ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటాము. లైక్ ఇది ఇట్ ఈస్ స్పెసిఫిక్, దట్ ఫీల్డ్స్ ఆర్ specific to the organization and their business requirements. Users can add different kind of data depending on the requirements with the help of field data type which are available on field creation. So okay, data types ante enti, like ikkada chusukunte by default ga standard fields ki aithe వీటిని data types అంటాము. lookup and auto number. So ఇవి data types. By default గా ఇవి Salesforce క్రియేట్ చేసిన వాటికి ఉన్న data types. మనం కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ యూస్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఈచ్ ఫీల్డ్ ఇన్ Salesforce హ్యాస్ అ డిఫైన్డ్ డేటా టైప్. మనం ఫీల్డ్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేము వితౌట్ ఎనీ డేటా టైప్. మనకు డేటా టైప్ ఇస్ మ్యాండేటరీ టు క్రియేట్ అ field in Salesforce. When these fields are created in Salesforce, the user has option to choose a type of data type, that is text area, number, pick list. Okay, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోయిన తర్వాత న్యూ బటన్ని క్లిక్ చేస్తే మనకి డేటా టైప్స్ అని కనిపిస్తాయి. టోటల్గా మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో అని చెప్పి. లైక్ ఇక్కడ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్ ఫీల్డ్ విల్ కంటైన్. ఇవన్నీ డేటా టైప్స్: ఆటో నంబర్, ఫార్ములా, రోల్-అప్ సమ్మరీ, లుక్అప్, మాస్టర్ డీటెయిల్, చెక్ బాక్స్, కరెన్సీ, డేట్ టైమ్, జియో లొకేషన్, నంబర్, పిక్ లిస్ట్, టెక్స్ట్ ఏరియా లాంగ్, టెక్స్ట్ ఏరియా రిచ్, టెక్స్ట్ ఏరియా ఎన్క్రిప్టెడ్ టైమ్. ఇలా ఇవన్నీ కూడా మనకి యూఆర్ఎల్, ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్. ఇవన్నీ యూస్ చేసుకొని మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఏది ఎందుకు వర్క్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఈ ట్రైల్ హెడ్లో చూసినలాగా క్రియేట్ చేద్దాం. ప్రాపర్టీ నేమ్, బై డిఫాల్ట్గా ఇది నేమ్, మనకి స్టాండర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఇచ్చారు నేమ్ అని చెప్పి. మనం ఇక్కడ ఆటో నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేసుకుందాం ప్రాపర్టీ నేమ్ అని చెప్పేసి. ఓకే, నేమ్ కావాలి కాబట్టి మనకి టెక్స్ట్ ఏరియా క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అండ్ లెంత్ కూడా మనం స్పెసిఫై చేయాలి. లైక్ మ్యాక్సిమం 255 వరకు స్పెసిఫై చేయవచ్చు లెంత్ అనేది. మనం జస్ట్ ఇక్కడ ఒక 200 క్యారెక్టర్స్ స్పెసిఫై చేద్దాం మ్యాక్సిమం. అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్డ్, యూనిక్. రిక్వైర్డ్ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేస్తామో ఆ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ యూజర్ ఈ నేమ్ ఇవ్వకపోతే అది అలౌ చేయదు సేవ్ చేయడానికి రికార్డ్. ఆల్వేస్ రిక్వైర్డ్ అ వాల్యూ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అ రికార్డ్. సో ఇది ఒకవేళ మనం ఈ చెక్ బాక్స్ని చెక్ చేసుకుంటే మనకు అసలు ఆ రికార్డు సేవ్ అవ్వదు. ఈ ఫీల్డ్కి మనం చెక్ బాక్స్ చేసుకుందాం, ఎందుకంటే నేమ్ ఇస్ మ్యాండేటరీ కదా ఏ ఫీల్డ్కి, లైక్ ఏ ప్రాపర్టీ చూస్ చేసుకుంటున్నాం అని చెప్పి. అండ్ యూనిక్, డు నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. ట్రీట్ ఏబిసి అండ్ ఏబిసి as డూప్లికేట్ వాల్యూస్. ట్రీట్ ఏబిసి అండ్ ఏబిసి as డిఫరెంట్ వాల్యూస్. లైక్ ఇక్కడ మనకి లైక్ నేమ్ ఉంటుంది, నేమ్ ఇచ్చేటప్పుడు విరాట్ అని ఇవ్వచ్చు, లేకపోతే విరాట్ అట్లా జస్ట్ 2-3 వర్డ్స్, ఆ వర్డ్లో లెటర్స్ చేంజ్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. సో అట్లాంటప్పుడు ఆ డూప్లికేట్స్ని అలౌ చేయాలా వద్దా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. నేమ్ కెన్ బి డూప్లికేట్, సో ఒకటే విరాట్ ఉండదు. అండ్ ప్రాపర్టీ కూడా ఒకటే, లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్ నేమ్ తీసుకోండి, ఒకటే అపార్ట్మెంట్, ఆ ఒక్క యూనిక్ నేమే ఉండదు కదా, అదే సేమ్ నేమ్ 10 అపార్ట్మెంట్స్కి ఉండొచ్చు. సో అట్లాంటిది మనం అలౌ చేయాలి. అలా అలౌ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఒకటే స్టోర్ చేసుకోవాలి యూనిక్గా అన్నప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఈ ఎక్స్టర్నల్ ఐడి అంటే ఏంటి, ఈ దీని గురించి నెక్స్ట్ చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇవి మెయిన్గా ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్ నేమ్, ఈ ఫీల్డ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్, మనం ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ అంటే మనం ఇక్కడ ఒక హెల్ప్ టెక్స్ట్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ నేమ్ అని ఇద్దాం. ఓకే, లెట్స్ సేవ్ దిస్ ఫీల్డ్. అండ్ ఫీల్డ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్టాబ్లిష్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. మనం ఎప్పుడైతే రిక్వైర్డ్ అని ఇచ్చామో ఈ ప్రీవియస్ స్క్రీన్లో, లైక్ ఇక్కడ రిక్వైర్డ్
ఈ రిక్వైర్డ్ అని ఇచ్చినప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఈ విజిబిలిటీ అనేది ఈ విజిబుల్ అనేది అన్ని ప్రొఫైల్స్కి సెలెక్ట్ అయిపోతుంది. వీ కాన్ చేంజ్ దిస్, ఎందుకంటే మీరు రిక్వైర్డ్ ఇచ్చినప్పుడు అందరికీ కనిపించాలి, అందరికీ అదే యాక్సెస్ ఉండాలి ఆ ఫీల్డ్ అనేది. సో బై డిఫాల్ట్గా విజిబుల్ అనేది ట్రూ అయిపోతుంది అందరికీ. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే పేజ్ లేఅవుట్కి, పేజ్ లేఅవుట్ అంటే మనకి యూఐలో ఎలా కనిపించాలి అని చెప్పి పేజ్ లేఅవుట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ ప్రాపర్టీ లేఅవుట్ ఉంది కదా, ఈ లేఅవుట్కి మన క్రియేట్ చేసిన ఫీల్డ్ని యాడ్ చేయాలా వద్దా అని చెప్పి ఇక్కడ మనం చెక్ చేయలేదంటే ఇది బై డిఫాల్ట్ రిక్వైర్డ్ ఇచ్చాము కాబట్టి మనం చేంజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇది పేజ్ లేఅవుట్కి యాడ్ అయిపోతుంది. సేవ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక ప్రాపర్టీ నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అయిపోయింది. దీని క్యారెక్టర్స్ మనం 200 క్యారెక్టర్స్ ఇచ్చాము, లెంత్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమ్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ మనకి __c అనేది వచ్చింది. ప్రతి కస్టమ్ ఫీల్డ్కి ప్రతి కస్టమ్ ఆబ్జెక్ట్కి ఎండింగ్లో మనకి __c అనేది ఉంటుంది. ఇది మనకి యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి, లైక్ ఓకే ఇది కస్టమ్ ఫీల్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి __c అనేది యూజ్ అవుతుంది. అండ్ మనం యూఐలో రిఫ్రెష్ చేసి చూద్దాము. సమ్టైమ్స్ మనకి యూఐలో ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వదు. చూడండి ఇక్కడ నేమ్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ వచ్చింది. ఈ పెన్సిల్ ఐకాన్ ఏంటి, నేమ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ప్రాపర్టీ నేమ్ అని క్రియేట్ చేసేటప్పుడు హెల్ప్ టెక్స్ట్ ఒకటి వచ్చింది. ఇక్కడ హెల్ప్ టెక్స్ట్, ఇక్కడ మనం ఏది ఇస్తే అది ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ ఈ ఐకాన్లో వస్తుంది. ఈ లైక్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ అని అంటాం కదా అది. ఓకే, అండ్ ఒకవేళ మీరు మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తే ఆ డిస్క్రిప్షన్ కూడా మనకి యూజ్ అవుతుంది ఫర్దర్గా ఎప్పుడైనా తెలియని వాళ్ళకి వచ్చి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ మిగతా అవి క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ప్రైజ్ అనుకోండి. నెక్స్ట్ సేమ్ న్యూకి వెళ్ళిపోయి మనకి ఇప్పుడు ప్రైస్ కాబట్టి నంబర్ ఆర్ కరెన్సీ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకోవాలి. కరెన్సీ తీసుకుందాం. కరెన్సీ తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడ ప్రైస్. ఓకే, లెంత్ వచ్చేసి మనకి 18 or 0. ప్రైస్ అట్లా కాకుండా మనకి లైక్ డెసిమల్స్లో కూడా ఉండొచ్చు కదా, ఇట్లా పెట్టుకుందాం 16,2. అండ్ ఎప్పుడు లెంత్ వచ్చేసి టోటల్ 18 ఉండాలి. అండ్ రిక్వైర్డ్ ప్రైస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అంటే ఇట్స్ ఆప్షనల్. అప్పుడప్పుడు జస్ట్ ఊరికే లిస్ట్ చేయొచ్చు. మనం వాళ్ళకి కస్టమర్స్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళ ప్రైస్ కోట్ చేయొచ్చు కదా మనకు అప్పుడప్పుడు. సో రిక్వైర్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇక్కడ మనకి. అండ్ సేవ్. నేను ఇక్కడ ఏ డిస్క్రిప్షన్ ఏ హెల్ప్ టెక్స్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చూసుకుంటే రిక్వైర్డ్ అని మనం చెక్ బాక్స్ని చెక్ చేయలేదు. సో ఈ విజిబిలిటీ అనేది మనకి అన్ని ప్రొఫైల్స్కి ఉండదు. మనం కావాలనుకుంటే ఈ ఫీల్డ్ ప్రైస్ అందరికీ కనిపించవచ్చు, కనిపించొద్దు, అది మనం సెట్ చేయొచ్చు. నాకు ఓన్లీ సిస్టమ్ అడ్మిన్గా కనిపించాలి అనుకుంటే ఇక్కడ సిస్టమ్ అడ్మిన్ చూస్ చేసుకోవచ్చు. లేదు అందరికీ కనిపించాలి అనుకున్నప్పుడు విజిబుల్ టు ఆల్ ఈ చెక్ బాక్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రీడ్ ఓన్లీ అంటే వాళ్ళు చేంజ్ చేయడానికి ఉండదు, జస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్రైస్ అక్కడ చూసుకుంటే సరిపోతుంది. మనం ప్రస్తుతానికి ఇది రీడ్ ఓన్లీ తీసేద్దాం, ఎందుకంటే మనం అక్కడ డేటా స్టోర్ చేయాలి కాబట్టి రీడ్ ఓన్లీ తీసేద్దాం. నెక్స్ట్ సేమ్ యాడ్ టు పేజ్ లేఅవుట్, సేవ్. నెక్స్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఫీల్డ్స్ బెడ్రూమ్స్, క్లిక్ న్యూ. అండ్ మనకి ఇప్పుడు నంబర్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి కాబట్టి నంబర్ అనే డేటా టైప్ తీసుకొని బెడ్రూమ్స్. అండ్ ఇది కూడా మ్యాండేటరీ కాదు, యూనిక్గా డూప్లికేట్ వాల్యూస్ అన్ని అలౌ చేయొచ్చు. లైక్ ఒక ఫీల్డ్లో మనకి 2 ఉండొచ్చు, సేమ్ ఇంకొక ప్రాపర్టీ కూడా 2 bedrooms ఉండొచ్చు కదా. మనం అలా అని చెప్పి యూనిక్ చేస్తే ఇది మనకి మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. సో క్లిక్ అండ్ నెక్స్ట్. అండ్ సేమ్ విజిబిలిటీ గురించి ఇందాక చూసుకున్నాము. సేవ్ అండ్ న్యూ నొక్కేద్దాం. నెక్స్ట్ ఇంకా స్క్వేర్ ఫుట్ ఫర్ ఎస్ఎఫ్టీకి మనకి ఎంత ఉంటుంది,
అని చెప్పి నోట్ చేసుకోవడానికి మనకి టెక్స్ట్ ఏరియా తీసుకుందాం. స్క్వేర్ ఫుట్ టోటల్ ఏరియా ఎంత అని చెప్పి అట్లా 200 క్యారెక్టర్స్ తీసుకుందాం లెంత్. visible to all profiles, save and new. Next bathrooms any number okay, number of bathrooms, visible to all. Next save and new. Next price per square foot కరెన్సీ తీసుకుందాము. ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్. అండ్ ఇక్కడ మనకి డెసిమల్స్లో కూడా ఉండొచ్చు ప్రైస్. సో 16,2 తీసుకుందాం. అండ్ నెక్స్ట్ లిస్టెడ్ ఆన్, ఎప్పుడు లిస్ట్ చేశారు ఈ ప్రాపర్టీని మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్లో అట్లా. అండ్ లిస్టెడ్ ఆన్ కట్టి మనకి డేట్ కావాలి. సో డేట్ టెక్స్ట్ ఫీల్డ్ డేటా టైప్ చూస్ చేసుకొని లిస్టెడ్ ఆన్. ఓకే, visible to all profiles, save. సో ఇది మనకి బేసిక్ కావాల్సిన ఫీల్డ్స్. మనం లైక్ బేసిక్ ఫీల్డ్స్. మనం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఫీల్డ్స్ అనేవి వెంటనే రిఫ్లెక్ట్ అవ్వవు. ఇక్కడికి వెళ్ళి మనం పేజ్ లేఅవుట్లో చూసుకుందాం. లైక్ ఇక్కడ చూడండి, మనం పేజ్ లేఅవుట్ అంటే మనకి ఎలా కనిపించాలి. ఇక్కడ చూడండి, ప్రాపర్టీ నేమ్, ప్రైస్ ఇట్లా పక్కన పెట్టారు కదా. జస్ట్ అలా మనం సేవ్ చేసి చూద్దాం. ప్రాపర్టీ నేమ్ వచ్చింది, నేను ప్రైస్ పక్కన ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్, బెడ్రూమ్స్ పక్కన. అండ్ స్క్వేర్ ఫుట్, ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్ ఇలా లిస్టెడ్ ఆన్ ఇక్కడ ఉంది. సో ఇది సేవ్ చేసేద్దాం. ఇంకా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మొత్తం క్లోజ్ చేసి, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ క్యాచే ఇష్యూ వల్ల అవి రిఫ్లెక్ట్ అవ్వవు చేంజెస్ అనేవి ఫాస్ట్గా. ఓకే, అంతవరకు మనం మిగతావి చూద్దాం. లైక్ ఓకే, ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేసాము మనం. అండ్ టిల్ దెన్ సమ్ కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాము కదా. రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనకి ఇక్కడ కనిపించింది. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి మ్యాన్షన్ హౌస్ అని ఇద్దాం. అండ్ ప్రైస్ వచ్చేసి 2000. బెడ్రూమ్స్ 6. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి లైక్ 1300 ఆర్ 2500 స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం. బాత్రూమ్స్ వచ్చేసి 4. ప్రైస్ పర్ స్క్వేర్ ఫుట్ is 2000 sorry. Yeah.
మనం ఈ ప్రైస్ని మనం మార్చొచ్చు. లైక్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫార్ములా ఫీల్డ్ లాగా క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ఎంటీ ఇద్దాము. అండ్ లిస్టెడ్ ఆన్ ఎప్పుడు లిస్ట్ చేశారు అంటే లైక్ మేబీ 15th April. క్లిక్ అండ్ సేవ్. మనకు న్యూ పైన అయితే వస్తుంది కానీ ఇంకా ఫీల్డ్ క్రియేట్ అవ్వగానే ఆ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఆ ఫీల్డ్స్ ఇంకా చూపించట్లేదు. సమ్టైమ్స్ ఈ క్యాచ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇంకా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం అంత లోపల. సో ఇది మనకి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసాము. అండ్ మనకి ఇక్కడ రికార్డ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. మనకి ఇది విజిబుల్ అవ్వట్లేదు. విల్ సీ నెక్స్ట్. ఓకే, యా, లైక్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ గురించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ప్రకారం మనం ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ పిక్ లిస్ట్ అంటే మనకి ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ లాగా రావడం. ఎగ్జాంపుల్ మనం ఒక స్టేట్ ఉందనుకోండి, ఆ స్టేట్లో మనకి టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క స్టేట్ని మనం పిక్ లిస్ట్లో డిఫైన్ చేయొచ్చు. ఆ ఫీల్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ అంటే మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి ఎలా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, లుక్అప్ ద్వారానా మాస్టర్ డీటెయిల్ ద్వారానా అని చెప్పి వాటి గురించి నెక్స్ట్ చూద్దాము. అండ్ చెక్ బాక్స్ అంటే బై డిఫాల్ట్గా తెలుసు అందరికీ. మనకి చెక్ బాక్స్ అంటే ఒక బాక్స్ ఉంటుంది, ఎస్ ఆర్ నో ఇట్లా చెక్ చేసుకోవడం. కరెన్సీ ఇందాక చూసాం, ప్రైస్కి కరెన్సీ పెట్టాము. డేట్ టైమ్, ఈమెయిల్ స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఫోన్ నంబర్ స్టోర్ చేసుకోవడానికి వాటికి నంబర్స్. ఫోన్ కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫోన్ అనే టెక్స్ట్ ఫీల్డ్ కూడా మనం ఫోన్ అనే ఫీల్డ్ కూడా క్రియేట్ చేయవచ్చు. లైక్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ డిఫైన్ చేసి మనకి ఎవరికొకరికి కాల్ అయితే చేయాలి కదా, ఫోన్ నంబర్. ఓకే, విజిబుల్ టు ఆల్. అట్లా మనకి రిక్వైర్మెంట్ స్పెసిఫిక్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. Yeah, that's it about fields. Thank you.